మరి సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అంటున్నారు కదా. పెట్టుబడులు తీయడానికల్లా దాచిపెట్టుకోవడానికి వెళ్ళాడు అంతే, ఇంకేం లేదు. అన్న, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి గవర్నమెంట్ ఆస్తుల్ని ఎలా ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మాలిక్ సంపద తీసుకొస్తానని చెప్పి అన్నాడు. ఏం తీసుకొచ్చాడు సంపద? తీసుకొచ్చినట్టు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తాడేపల్లి విజయవాడలో ఉన్నాడు, వెళ్తానికి హెలికాప్టరు, తినటానికి అక్కడికి టిఫిన్కి కానీ దేనికన్నా కానీ. ఇంకా వాళ్ళు ఏమి పెడతారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒకటే, పేదోడికి ఒక గూడు అంటే ఒక ఇల్లు నివాసం ఉండటానికి, తినటానికి నీళ్లు అనేటువంటి ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకెవ్వరు లేరు. ఇక వేరే ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవడు కాడు సంపాదించుకోవడానికి దాచిపెట్టుకోవడానికి సింగపూర్ వెళ్తాడో లేకపోతే ఇంకోటి సాటికి వెళ్తాడో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలే. చంద్రబాబు నాయుడు కడపలో కూడా ఈ మధ్యకాలంలో రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక మాట చెప్తుంటావా, వాడు తప్పులు కప్పెట్టుకోవడానికి 100 చెప్తాడు, అవునా కదా? ఇప్పుడు నేనే ఉన్నా, నా తప్పులు కప్పెట్టుకోవడానికి 100 చెప్తా. అవి ప్రజలు నమ్ముతారా లేదా? ఎవడు నమ్మడు. ఈసారి 100% 75 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వస్తాయి అంతే. దాంట్లో ఆలోచించాలని పనే లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏందయ్యా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎవరికి చేశాడయ్యా? ఎవడికి చేశాడు? అసలుకి ఎవడికి ఇచ్చాడు? ఏమంటే రాజకీయంగా భూస్థాపితం చేస్తారు జగన్ అని పోతాను. ఒక మాట చెప్తుంటావా, ఒకళ్ళు పెట్టిన పథకాలు ఆ పేరు చెప్పుకొని బతకడం తప్పనిచ్చి ఇంకేమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, తల్లికి వందనం, అవన్నీ వాడుకున్నాడు. అదేమంటే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి, అసలు డెవలప్ చేసింది ఎవరు నువ్వు చెప్పు? 90% హామీలు నెరవేర్చేసి అంటున్నారు. నాడు నేడు స్కూల్స్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నటువంటిది ఘనత ఎవరికి? అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన ఉన్నాడు, మా కొడుకు వచ్చిన ఆలోచన ఇదని చెప్పి అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అమ్ముకున్నట్టేగా.